అన్బే డయానా మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 16 minutes తో సోనీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ స్టార్ట్ చేయడమే లవ్ అనేసి, రిలీజియన్ అనేసి కొంచెం డిఫరెంట్ గా, కొంచెం కామెడీగా స్టార్ట్ చేస్తారు. అదైతే నాకు కొంచెం పర్లేదులే, ఓకే అనిపించింది. ఈ మూవీలో స్టోరీ గైస్ చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే, మనమైతే చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. బట్ రైటింగ్ గైస్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంది, మాట్లాడదాం దాని గురించి. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే ఎస్ గైస్, వాచబులే. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు, ఏవైనా అక్కడక్కడ చిన్న ఉన్నా సరే అవైతే ఫన్నీగానే ఉంటాయి. ఒక సీన్ అయితే డ్రెస్సింగ్ గురించి ఉంటుంది, అది కూడా ఫన్ గానే ఉంటది. ఇంకేంటంటే ఈ మూవీలో స్టోరీ చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే. కాకపోతే ఏంటంటే మూవీలో రైటింగ్ గైస్ నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే కామెడీ గైస్, మూవీలో నాకైతే కామెడీ కొంచెం పర్లేదు, ఓకే అనిపించింది. కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. క్లైమాక్స్లో కామెడీ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ సీన్ కావచ్చు, అక్కడ రైటింగ్ కావచ్చు, అలాగే అక్కడ మన హీరో యాక్టింగ్ కావచ్చు, 2 డిఫరెంట్ ఉంటాయి. నాకైతే కొంచెం బాగా అనిపించింది. మూవీ స్టార్టింగ్లో ఒక 40 to 50 minutes గైస్ మనకైతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. రైటింగ్ ఏంటంటే చాలా నార్మల్గా ఉంటుంది. ఓన్లీ స్టోరీనే అలా తీసుకువెళ్తూ ఉంటాడు. మనకైతే అందువల్ల అయితే లైట్గా ల్యాగ్ అనిపిస్తుంది. లవ్ స్టోరీ అనేసి, పెళ్ళి అనేసి, అమ్మ అనేసి, నాన్న అనేసి, రిలీజియన్ అనేసి ఏదో తిప్పేస్తూ ఉంటారు. కానీ స్టార్టింగ్లో మనకైతే అంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వదు స్టోరీ అయితే. బట్ ఎప్పుడైతే మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి గైస్ మూవీ రైటింగ్, స్టోరీ టెల్లింగ్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రైల్వే ట్రాక్ దగ్గర గైస్ మన హీరో అండ్ మన హీరోయిన్ కలుసుకుంటారు, ప్రపోజ్ చేసుకుంటారు. అక్కడ నుంచి మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది గైస్. ఆ సీన్ కూడా చాలా అంటే చాలా ఫన్నీగా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే గైస్ మన హీరో అండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒక చిన్న పెళ్లికి వెళ్తారు. ఆ పెళ్లి దగ్గర ఒక చిన్న సీన్ ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ అనేసి. ఆ సీన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అక్కడ ఎలివేషన్ కావచ్చు, అక్కడ ఫైట్ కావచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఎమోషన్ కొంచెం బాగా వర్కౌట్ అయింది నాకు. మూవీలో ఏమైనా ఎమోషన్ వర్కౌట్ అయిందా అంటే ఈ ఒక్క సీన్లో నాకైతే కొంచెం బాగా వర్కౌట్ అయింది. అలాగే క్లైమాక్స్లో ఎమోషన్ ట్రై చేస్తారు అలాగే స్టార్టింగ్లో కూడా ఎమోషన్ ట్రై చేస్తూ ఉంటారు, మధ్యలో ఎమోషన్ ట్రై చేస్తూ ఉంటారు. ఇవేవి కూడా నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఓన్లీ ఇదొక్క సీన్ గైస్ నాకైతే కొంచెం బాగా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది చాలా వరకు. ఇంకా మూవీలో మెయిన్ థింగ్ మన రోజా గారు గైస్, తన క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఫన్నీగా, అలాగే కొంచెం సీరియస్గా ఉంది. కొన్ని సీన్స్లో ఫన్నీగా ఉంటుంది, కొన్ని సీన్స్లో సీరియస్గా ఉంటుంది. తన క్యారెక్టర్ అయితే కొంచెం పర్లేదు, ఓకే అనిపించింది. అలాగే మన హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, తన క్యారెక్టర్ కూడా కొంచెం పర్లేదు గైస్, బాగుంది కొన్ని సీన్స్ వరకు. ఇంకా ఈ మూవీలో ఏంటంటే పెద్ద ఫైట్స్, పెద్ద ఎలివేషన్, పెద్ద స్టోరీ అది ఏమి ఉండదు ఓన్లీ జస్ట్ ఏంటంటే కామెడీ అయితే తీసుకువెళ్తూ ఉంటారు. అక్కడక్కడ కొన్ని సీన్స్లో రైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, అది కూడా కామెడీ వైజ్గానే. చెప్పడం మర్చిపోయాను గైస్, ఇంకొకటి ఏంటంటే మూవీలో లవ్ స్టోరీ అంటారు కదా, ఆ లవ్ స్టోరీ కూడా మరీ అంత గొప్పగా ఉండదు ఆ లవ్ స్టోరీని కొంచెం బాగా చూపిస్తే కొంచెం బాగుండేది. నాకైతే మరీ అంత డెప్త్గా అనిపించడం. క్లైమాక్స్లో వీళ్ళేదో కలిసిపోయాము అది ఇది అంటారు, కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు ఈ లవ్ స్టోరీ. అలాగే ఆ లవ్ స్టోరీ ఎమోషన్ ఏదో వివచ్చంగా ట్రై చేస్తూ ఉంటారు, ఆ ఎమోషన్ కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ ఏంటంటే కామెడీ, ఆ కామెడీ ఒక్కటే మూవీని అయితే కొంచెం పాజిటివ్ అని చెప్పాలి. ఇంకా మూవీలో మరీ అంత గొప్పగా ఇంకేముండవు గైస్, ఏదో ట్రై చేస్తూ ఉంటారు కానీ అవి మనకైతే వర్కౌట్ అవ్వవు. సో ఓవరాల్గా ఏంటంటే మూవీని జస్ట్ ఒక టైం పాస్కి ఏదో చూద్దాము అనుకుంటే ట్రై చేయండి గైస్. కామెడీ ఉంటే చాలు అనుకుంటేనే ట్రై చేయండి, లేకపోతే ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.